రాముల్ నాయక్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రాముల్ నాయక్ గారు. నమస్తే. ఎర్రగడ్డ మీ ఇల్లీడ ఈయనే కదా? అవును. ఎట్లుంది మరి? కొంత నెగిటివ్ ఉందని అంటున్నారు మీ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ సర్వే నేను తెలుసు కదా, బిల్లా రంగా అని చెప్పిన మొన్న. బిల్లా అంటే కేటీఆర్, హరీష్ రావు ఏమో రంగా. వాళ్ళ సర్వే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నేను 20 సంవత్సరాలు ఉన్నా కదా వాళ్ళ దగ్గర. 10:45 తర్వాత ఒక ముహూర్తం చూసుకుంటాం. ఆ ముహూర్తం చూసుకొని ముందుగా షర్బత్ బాటలు వస్తుంది, తర్వాత ఏమో గ్లాస్ వస్తుంది, తర్వాత ఏమో సోడా నీళ్ళు వస్తాయి. అరే రాము ఎట్లా ఉందిరా ఎర్రగడ్డ అంటే చాలా బాగుంది డాడీ. ఓకే. అరే హరీష్ రావు ఎట్లా ఉందిరా రైమత్ నగర్ అంటే మనకు మెజారిటీ, ఫుల్ మెజారిటీ వస్తుంది అంటది. పెట్టురా టిక్కు, కలుపురా పెగ్గు. అంతేనా? తర్వాత రాత్రంతా కూర్చొని ఏం చేస్తారంటే, అరే రాము 12% ఎక్కువ ఉందని చెప్పరా జూబ్లీ హిల్స్ అని, నువ్వేమో ఇంకో అర్ధ శాతం అటు ఇటు చెప్పు 13% అని. అట్లా కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇవాళ ఓటర్లంతా మా సైడ్లో ఉన్నారు, అధికారంలో ఉందాము, రేపు అభివృద్ధి జరగాలని అన్ని కాలనీలు నీకు రాకముందు నేను మా ఎక్స్ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ అందరం తిరిగి ఇది చేస్తున్నాం. ఇక్కడ 1000-2000 మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇగో మీ పక్కకి ఇగో మా ఉద్యమకారులు ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి తోటి మాట్లాడినా, ప్రజలు ఏం చేస్తున్నారు అంటే చూస్తున్నారు అంటే, మేము గోపీనాథ్కి 2-3 సార్లు వేసినాం, ఒకసారి టీడీపీకి ఎంచి, 2 సార్లు కాంగ్రెస్కి ఎంచి, టీఆర్ఎస్కి ఎంచి. మళ్ళీ జూబ్లీ హిల్స్ అనే పేరు ఉంది కానీ ప్రతిమదంతా మొత్తము ఈ స్లమ్ ఏరియాలలో 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. సోషల్ మీడియాలో మేము వీక్ ఉన్నాం. వాళ్ళు ప్రచారం చేసే దాంట్లో తప్పుడు ప్రచారం. పైసలు బాగానే ఉన్నాయి, ఎందుకు వీక్ ఉన్నారు మీరు అంటే? సోషల్ మీడియా మేము ముందుగా నుంచి కాంగ్రెస్ కొంత వీక్, వాళ్ళంతా ఇది కాదు. మేము ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. అబద్ధాలలో వాళ్ళు ఫస్ట్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కుతారు. 12 గ్యారెంటీలని చూపెడుతుండు.